గుంటూరు మిర్చి విదేశాల్లో తిరస్కరణకు గురవుతోంది. ఇక్కడి నుంచి ఎగుమతైన మిర్చిని శ్రీలంక తిరస్కరించింది. అఫ్లోటాక్సిన్తో పాటు తేమ శాతం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది జూన్లో 3 కంటైనర్లను చైనా తిరస్కరించినా ఇప్పుడు శ్రీలంక పదుల సంఖ్యలో కంటైనర్లను వెనక్కి పంపాలని ఆదేశించింది. వ్యాపారులు శ్రీలంక వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. మిర్చి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ది దేశంలోనే మొదటి స్థానం. గుంటూరు యార్డుతో రైతులు తెచ్చిన పంటను వ్యాపారులు కొని దేశీయ మార్కెట్లతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది జూలై నుంచి శ్రీలంకకు పంపిన సరుకులో పదుల సంఖ్యలో కంటైనర్లను ఆ దేశం తిరస్కరించింది. శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ ఇటీవల నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఏపీ నుంచి చెన్నై పోర్ట్ ద్వారా శ్రీలంక వెళ్లిన కంటైనర్లలో నమూనాలు సేకరించి అక్కడి అధికారులు ప్రయోగశాలకు పంపిస్తున్నారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్ తేమ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో సరకు వెనక్కి తీసుకెళ్లాలని ఎస్ఎల్ఎస్ఐ అధికారులు ఎగుమతి వ్యాపారులకు నోటీసులు ఇచ్చారు. తేమ ఎక్కువై కొన్నింటిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతింది. దీనిపై కొందరు వ్యాపారులు శ్రీలంక వెళ్లి అధికారులతో చర్చిస్తున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా సరకులో నాణ్యత తప్పనిసరి అని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో విడతలో 3-4 కంటైనర్ల చొప్పున తిరస్కరణకు గురయ్యాయి. 2 నెలల్లో పదుల సంఖ్యలో కంటైనర్లు వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరకు అక్కడికి వెళ్ళాక ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 2 వారాల సమయం పడుతుంది. తిరస్కరించిన సరకు ఇండియాకు తెచ్చి మళ్లీ రీప్యాకింగ్ చేసి స్థానికంగా విక్రయించడం కూడా ఇబ్బందిగా మారుతోంది. నాణ్యతతో తమకు సంబంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాల బోర్డు అధికారుల దృష్టికి ఈ సమస్యను వ్యాపారులు తీసుకెళ్లారు. ఇటీవల కొచ్చిలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడి కోల్డ్ స్టోరేజీల నుంచి సరుకు తీసి ప్యాకింగ్ చేసి వెంటనే రవాణా చేయడం వల్ల తేమ శాతం ఉంటుంది. ఈ విషయమై శ్రీలంక అధికారులతో మాట్లాడాలని కోరారు. సంప్రదింపులు జరుగుతున్నాయని, మిర్చి సాగు సమయంలో అధికంగా పురుగు మందులు వాడటం, కోత అనంతరం యాజమాన్యాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే రైతులు సాగు, కోత అనంతర యాజమాన్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నామని తెలిపారు వ్యాపారులు.